జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. యూరియా కొరతపై బీఆర్ఎస్ రాస్తారోకో. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండల కేంద్రంలోని మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా యూరియా కొరతపై ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ రైతులకు సరైన సమయంలో పంటలకు కావాల్సిన యూరియాను సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ రెండు పార్టీలు కూడా యూరియా కొరత సృష్టించి రైతులను మోసం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. నానో యూరియాపై రైతులకు సరైన అవగాహన కల్పించకుండానే షరతులు పెట్టి నానో యూరియా కొనాలని రైతులను వేధిస్తున్నారు. నానో యూరియా బయటి మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్నప్పటికీ రైతులకు అధిక ధరకు బలవంతంగా కట్టబెడుతూ ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి చోట రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పందించకపోవడం దురదృష్టకరం. గాలికి గెలిచిన ముఖ్యమంత్రి, గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఏనాడు యూరియా కొరత లేకుండా చేశారు. రాష్ట్రంలోని రైతులకు 2 పంటలకు సరిపడా సాగునీరు అందించి సరైన సమయంలో ఎరువులు, పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందించి రైతులను ఆదుకున్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అని కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు 12% కమిషన్లపై ఉన్న చిత్తశుద్ధి రైతుల పట్ల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల యొక్క యూరియా సమస్యలు తీర్చకపోతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్, రాష్ట్ర బాధ్యులు, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, రైతు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. తక్కువ ధరకు నానో యూరియా మార్కెట్లో నానో యూరియాను ఎక్కువ ధరకు అమ్మడం లాంటి, తద్వారా రైతులకు ఆర్థికంగా భారం వేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఒక్కనాడు కూడా యూరియా గురించి పల్లెత్తి మాట అనకుండా రోజుకు నర్సంపేట నియోజకవర్గంలో 15,000 పైచిలకు మంది రైతులు రోజు క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు ఏసీలో ఉండగానే కాదు, రైతులకు సంబంధించి లేదా మీకు ఓట్లప్పుడు రైతులకు అనేక ప్రగల్భాలు పలికారు. ఇలా గద్దెనెక్కిన తర్వాత రైతులను ఈ దుస్థితికి నెట్టారు. గత నెల రోజులుగా యూరియా ఆందోళనలు రైతులు చేపడుతున్నప్పుడు కూడా మేము ముందే కనుక ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళే చేయిస్తున్నారని చెప్పి దుష్ప్రచారాన్ని ఒడిగడతారు. మూర్ఖమైనటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇన్ని రోజులు ఒప్పుకోబట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీడో, రాష్ట్రాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీడో, కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీని నేను నెడతాడు. కేంద్రాన్ని నడిపే బీజేపీ పార్టీడో తప్ప ఈ 2 సంవత్సరాల పాలనలో నెక్కొండ మండలంలో కానీ, నర్సంపేట నియోజకవర్గంలో కానీ పైసా తెచ్చిన ఒక్క పైసా కూడా ఈ నియోజకవర్గానికి తేలేదంటే మీ అంత అసమర్థులు. నర్సంపేట నియోజకవర్గం పుట్టిన కానించి ఇంత అసమర్థమైనటువంటి, జవాబుదారితనం లేనటువంటి ఈ రైతులు ఇంత ఇబ్బందులు పడ్డా కూడా దున్నపోతులా ప్రవర్తించేటువంటి పాలన మొట్టమొదటిసారి నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు స్థానిక ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి ప్రజలే తిరుగుబాటు చేసి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా ఇందిరమ్మ పేరు మీద, ఇండ్ల పేరు మీద ఇంటికి 50,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. ఇలా మీ అందరి బండారం స్థానిక